హలో అండి, ఈరోజు నేను గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పులు, అల్లము కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే అయిపోద్ది. అలాగే తెల్లగడ్డలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ఇందులోనే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, యాలకులు, లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు. సో ఇప్పుడు ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈలోగా నేనైతే ఈ చికెన్ని బాగా పసుపు, సాల్ట్, కొద్దిగా లెమన్ పిండేసుకొని క్లీన్గా శుభ్రం చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అయితే మ్యారినేషన్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే బాగా వేగాలి, ఒక 5 మినిట్స్. చూసారు కదా, ఈ నీళ్ళన్నీ అవసరం లేదండి. ఇలా బాగా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కారపొడి. ఇందులోనే చికెన్ మసాలా వేసుకోవాలి. రోటీస్లోకి, బగారా రైస్లోకి చాలా ఎమ్మీగా ఉంటుంది చికెను. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలండి. మీకు ఎన్ని నీళ్ళు కావాలో తగినంత కొద్దిగా వేసుకొని నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇందులో నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా ఒకసారి తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఒక 10 to 15 మినిట్స్ అయితే చికెన్ అయితే బాగా ఉడకాలి. ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ రావాలి. సో 10 మినిట్స్ తర్వాత అయితే చూద్దాము కర్రీ ఏ విధంగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు చూద్దాము ఒకసారి. వావ్, సూపర్గా అయితే ఉడుకుతుందండి. ఇది ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుంది. సో ముక్క ఇంకా ఉడకాలి. చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా కర్రీ అయితే. దీన్ని ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికిద్దాము సిమ్లోనే పెట్టి కర్రీ. సో ఫైనల్గా మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో ముక్క. చూడండి. ప్లీజ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.